అందరికీ నమస్తే. ఈరోజు నేను గుడ్లు పులుసు అనమాట. కోడిగుడ్లు పులుసు పెడదామని ఇవ్వండి గుడ్లు ఉడకబెట్టేసాను. ఆల్రెడీ ఉల్లిపాయలు కూడా కట్ చేశాను. ఇప్పుడు చేసేటప్పుడు మీకు చూపిస్తాననమాట మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మీకు తెలుసు కదా వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని నేను ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి గుడ్లు పులుసు కదా, ఆల్రెడీ మనకి చింతపండు ఇదిగోండి ఇంత తీసుకోవాలా. నేనైతే శుభ్రంగా కడిగి చింతపండు నానబెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ వెలిగిస్తాను. వాటర్ లేకుండా తీసేసి కళాయి హీట్ ఎక్కాక ఆయిల్ పోద్దాం. సరిపడా పోసుకోవాలి, మరీ ఎక్కువగా కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం కోడిగుడ్లు కూడా ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ ముందుగా పోసుకోవాలి. ఇదిగోండి ఇలా పగిలిన కోడిగుడ్డు అయితే మనం వేయొద్దు ఆయిల్లోనూ, ఎందుకంటే చిందుతుంది. ఫస్ట్ కొంచెం పసుపు వేద్దాం. కొంచెం పసుపు వేసి ఇదిగోండి కోడిగుడ్లు వేస్తున్నాను. సిమ్లో పెట్టేసుకున్నాం స్టవ్. ఇది మ్యాక్స్ గడికి ఉంచేద్దాం. కోడిగుడ్డు వేపితే దానికి మళ్ళీ డైజెషన్ అవ్వదో తెలియదు, అందుకని వేపం దాన్ని ఎలాగో పడింది కాబట్టి దాన్ని ఉంచేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాము. గుడ్లు చూసారా ఎంత బాగా, అసలు మనం కొంచెం పసుపు వేసి వేపితే అసలు కనీసం అడిగంటనే అంటదు. పొరపాటుని మనం మర్చిపోయి వేసేసామంటే గుర్తిగా అసలు పెచ్చులు ఊడిపోతాయి అన్నమాట. అసలు ఇంత నీట్గా అసలు వేగుతున్నాయి కదా. కొంచెం వేగాక తీసేద్దాం, గిన్నెలో తీసేద్దాం. గుడ్లు పులుసు దాంట్లోనే మనం ఆనియన్ వేసేద్దాం. ఇదిగోండి 2 పచ్చిమిరకాయలు వేసాను. మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు ఆగి చూద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం, కొద్దిగా అంటే కొంచెం, ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి చాలు. మూత పెట్టేద్దాం. ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఓకే, 2 రెబ్బలు కరివేపాకు శుభ్రంగా కడిగి
కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంది. సాల్ట్ వేద్దాం, రుచికి సరిపడా సాల్ట్. కారం, ఘాటుకి సరిపడా కారం. మనం ఎంత తింటామో అంతే, ఎక్కువ వేసుకోకూడదు. ఆల్రెడీ కొంచెం పసుపు వేసాం కాబట్టి ఇంకా కొంచెం పసుపు వేద్దాం. ఒకసారి తిప్పి మూత పెట్టేద్దాం. చిన్న ముక్క మామిడికాయ ఉంది, వేస్తున్నాము. తిప్పుదాం. బాగానే వేగిపోయింది చూడండి, చక్కగా దగ్గర పడిపోయింది ఆల్రెడీ. మామిడికాయ ఇప్పుడు వేసానంటే తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు వేసాను. చింతపండు పులుసు వేద్దాం. పులుసు కాబట్టి ఎక్కువే ఉండాలి పులుసు. దీంట్లో ఇప్పుడు కోడిగుడ్లు వేద్దాం. మ్యాక్స్ గడిది ఉంది కదా, వేసేద్దాం. మూత పెట్టేద్దాం, ఒక 10 నిమిషాలు ఆగి చూద్దాం. ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఇంకా అవ్వలేదు, ఇంకా టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేద్దాం. ఎంతవరకు వచ్చిందో చూద్దాము కూర. ఓకే, అయిపోయిందండి. గుమగుమలాడే గుడ్డు పులుసు రెడీ. చూసారా ఎంత బాగున్నాయో, కోడిగుడ్లు ఒకటే కనిపిస్తున్నాయి ఇందులో. బాగుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.